ఏపీ కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. భారీ వర్షంతో ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది బస్సు. బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తుండగా తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. ప్రమాదమైన బస్సును సిటీ వరకు తెచ్చాడు డ్రైవర్. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. ఆరాంఘర్ చౌరస్తాలో ప్రయాణికుల్ని దించి బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్కు తరలించారు. బస్సు ఘటన మరొక బస్సు కూడా కర్నూలు వద్ద ప్రమాదానికి గురైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ వద్ద అయితే ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఆర్టీఏ అధికారులు వస్తున్నటువంటి అన్ని బస్సులను చెక్ చేస్తున్న క్రమంలో మరొక బస్సు కూడా ప్రమాదానికి గురై కనిపించడం జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఒక ప్యాసింజర్స్లో మరొక ప్యాసింజర్ నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు జరిగింది ఇన్సిడెంట్? సార్, ఇది అరౌండ్ 4 o'clock జరిగింది. వర్షం బాగా వస్తుంది. ముందు ఒక బొలెరో గూడ్స్ వెహికల్ బ్రేక్ ఇది వాళ్ళది యాక్సెల్ కట్ అయింది. అది ముందు ఆగిన వల్ల ముందు ఒక లారీ పోతుంది, అది ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. అంటే వాడు ఎందుకు ఆపాడని అర్థం కాలేదు వీళ్ళకి. వర్షం పడుతుంది, అయినంత బ్రేక్ వేసి ట్రై చేశారు, కానీ అది పోయి లైట్గా టచ్ అయింది. కానీ రైట్ సైడ్ ఇంకొక లారీ వెళ్తుంది కాబట్టి అది రైట్ సైడ్ రబ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, అది వేరే ఇంకో వెహికల్.